నువ్వు ప్రతిసారి ఎందుకులే వదిలే అని చెప్పడం వల్ల నేను వదిలేయడం వల్లే విషయం ఇంత దాకా వచ్చింది. ఏది వదిలేయకూడదమ్మా, ఎక్కడిదక్కడే అప్పజెప్పాలి. అప్పుడే అర్థమవుతుంది వీళ్ళకి. అవును శారదా, నువ్వు అడ్డుపడకు. నువ్వు ఎదురు చెప్పలేక ఇప్పటి వరకు ఏడిచింది చాలు. ఆ ఏడుపుని పిల్లలకు పంచకు, ఎదురు తిరగని. తాతయ్య, మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? ఎక్కడున్నాం? ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఎందుకు గొడవని పెద్దది చేస్తున్నారు? మనవరాలా, అసలు గొడవ మొదలు పెట్టింది ఎవరు? ఎందుకు వచ్చావు, ఎక్కడున్నావని నాతో చెప్పడం కాదు, మీ అమ్మకి చెప్పు. మాయ్యా, ఈ గొడవ ఇలాగే పెరిగి పెద్దదైపోయి ఆ రిపోర్ట్లు కూడా తీసుకోకుండా వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. మనం ఇలాగైనా బతికిపోతాం మాయ్యా. అవునరా అమ్మీ. ఆ మమ్మీ, ఈడ నేను ఒక్క నిమిషం కూడా ఉండను. ఆ డాక్టర్ని పిలువు. ఆ పాపిస్ట్ టెస్టులో ఏ నికృష్టం వచ్చినదో చెప్తే వినేసి ఈ నుంచి పోదాం. నమస్తే అండి, ఎంతసేపు అయింది మీరు వచ్చి? చరిత్రలు చెప్పుకునేంతసేపు అయినాదమ్మా. ఇంతకీ ఆ రిపోర్ట్ సంగతి ఏమైనాది? ఇప్పుడే మెయిల్ వచ్చినట్టుందండి. ఒక్క నిమిషం, నేను తీసుకొస్తాను. పోయి ముందు తీసుకురండి. మాయ్యా, రిపోర్ట్స్ వచ్చాయంట. ఖచ్చితంగా ఆ విద్యకే ఫేవర్గా వస్తాయి. ముందే వెంకీగడు ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు. అత్త సంగతి ఏమో కానీ ఆడు ముందు మన చరిత్ర చింపేస్తాడు మాయ్యా. రిపోర్ట్స్ 2 కాపీస్ ఇచ్చాను మేడం. ఒకటి మీకు మేడం, తీసుకోండి. ఇంకొకటి మీకు. ఇగో డాక్టరమ్మా, ఈ కాగితాలు తిరగేడాలు అవన్నీ ఎందుకు కానీ అదేదో ఒక్క ముక్కలో చెప్పు. ఇప్పుడు మీరన్నదే నిజమైందండి. అంటే కూసింత క్లారిటీగా చెప్పు డాక్టరమ్మా. ఆవిడ కడుపులో పెరుగుతున్న బిడ్డకి వినయ్కి సంబంధం లేదు మేడం.